తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. వేదిక్ వాస్తుని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో దీని రీత్యా నేను అడగాలనుకున్న ప్రశ్న ఏమిటి అంటే, ప్రతి ఇంటికి కూడా 4 దిశలు అనేవి కామన్గానే ఉంటాయి. అయితే నేను విన్నది ఏంటంటే, దీంట్లో కూడా జాతకంలో ఎలా అయితే ఉచ్చస్థితి నీచస్థితులు ఉంటాయో వాస్తులో కూడా ఉంటాయి అని వినడం జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్, తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనం ఏదో పిచ్చి పిచ్చిగా మనం ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేసేసుకుని కట్టేసుకుని ఆ తర్వాత పర్యవసానాలని ఫేస్ చేయడం అనేది అవివేకం అవుతుంది. మరి అసలు వాస్తు ఏం చెప్తుందండి? ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి? ఈ ఉచ్చస్థితి నీచస్థితులు అనేది వాస్తులో ఎక్కడెక్కడ ఉంటాయి? ఏం లేదమ్మా, ఇప్పుడు 4 దిక్కులు ఎలా ఉన్నాయో ఆ 4కి ఇంకో 4 కలిపితే అష్టదిక్కులు మొత్తం. అవునండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. దీంట్లో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పాగ్నేయం, దక్షిణాగ్నేయం. అలాగే వాయువ్యంలో ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం, నైరుతిలో పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి. ఇలా 8 స్థానాలు. వీటిల్లో ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు అని ఉంటాయి. ఉదాహరణకి తూర్పు సైడు తూర్పు ఈశాన్యం ఉచ్చస్థానం, ఉత్తర ఈశాన్యం ఉచ్చస్థానం. అలాగే తూర్పు సైడ్ ఉండే ఆగ్నేయం ఏదైతే ఉందో ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం నీచస్థానం, దక్షిణాగ్నేయం ఉచ్చస్థానం. అయ్యో, దక్షిణాగ్నేయం ఉచ్చస్థానం. మరి అక్కడే ఈ వాష్ ఏరియాలు అవి పెట్టేస్తున్నారు కదా. పెట్టేస్తారు. సో ఆ వాష్ ఏరియా అక్కడ పెట్టడం వల్ల ఏం జరుగుతుందో మనం తర్వాత చెప్పుకుందాం. అది ఉచ్చస్థానం. అట్లాగే నైరుతి, దక్షిణ నైరుతి నీచస్థానమే, పశ్చిమ నైరుతి నీచస్థానం. అట్లాగే వాయువ్యంకి వచ్చేసరికి పశ్చిమ వాయువ్యం ఉచ్చస్థానం, ఉత్తర వాయువ్యం నీచస్థానం. సో ఇప్పుడు బేసిక్ వాస్తంతా ఇంతే, ఇంతకు మించి ఏమి లేదు. ఈ ఉచ్చస్థానాల్లో ద్వారాలు రావాలి, నీచ స్థానాల్లో ద్వారాలు రాకూడదు. ద్వారాలు కానీ ఎంట్రీస్ కానీ దారులు కానీ రాకూడదు. అంటే వీధి పోట్లు కూడా నీచ స్థానాల్లో ఉండకూడదు. నీచ స్థానంలో ఉంటే దాన్ని వీధి పోటు అంటారు. అంటే పోటు అంటే ఏంటి? పొడిచేది. అదే ఉచ్చ స్థానంలో ఉన్న వీధి పోటుని వీధి పోటు అనకూడదు, వీధి చూపు అంటారు. ఉచ్చ స్థానంలో ఉన్నదాన్ని వీధి చూపు అంటారు. సో ఇప్పుడు ఉత్తర ఈశాన్యంలో ఉండే వీధి చూపు ఏదైతే ఉందో మంచిది. అట్లాగే తూర్పు ఈశాన్యంలో ఉండే వీధి చూపు మంచిది. తూర్పు ఆగ్నేయం మంచిది కాదు, చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఫ్యామిలీ చాలా డ్యామేజ్ అయిపోతుంది. దక్షిణాగ్నేయం వీధి చూపు చాలా మంచిది, అఖండ ధనధాన్య సంపదనిస్తుంది. నైరుతి వీధి చూపు 2 వైపులా కూడా ఘోరమే. దక్షిణ నైరుతి ఘోరమే, పశ్చిమ నైరుతి ఘోరమే. వాయువ్యంకి వచ్చేసరికి పశ్చిమ వాయువ్యం మంచిది, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. సంబంధ బాంధవ్యాలు, మానవ సంబంధాలు అన్నీ బాగుంటాయి. అదే ఉత్తర వాయువ్యంలో కనుక వీధి చూపు ఉంటే దాన్ని వీధి పోటు అంటారు, అది ఉండకూడదు. సో ఇలా మనం చూసుకున్నట్టయితే ఈ 8 పాయింట్లు ఉచ్చనీచ స్థానాలు మనకు అర్థమైపోతే వాస్తు అనేది బేసిక్గా అర్థమైపోతుంది, ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. ద్వారాలు నీచ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఎంట్రీలు ఉండకూడదు. అయితే అపార్ట్మెంట్ కల్చర్, ముఖ్యంగా హైదరాబాద్ నగరం గురించి మనం మాట్లాడుకుంటే, అపార్ట్మెంట్ కల్చర్లో మీకు ఖచ్చితంగా 1, 2 బెడ్రూమ్లు ఇన్నర్ బెడ్రూమ్ డోర్స్ నీచ స్థానంలోనే వస్తాయి. లోపల ఉండే ఎంట్రీ కూడా మ్యాటర్స్ 100%. సింహద్వారం ఒకటే కాదు, లోపల ఉండేది కూడా మ్యాటర్. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఏమవుతుందంటే, ఖచ్చితంగా 2 బెడ్రూమ్లు లేదా బాగా ఆ బిల్డర్ బాగా ప్లాన్ చేసి బాగా వాస్తు తెలిసి వాస్తు పర్టికులర్ అయి ఉంటే కనుక 1 బెడ్రూమ్ నీచ స్థానంలో పడిపోతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పశ్చిమ వాయువ్యం ఎంట్రీ ఉన్న అపార్ట్మెంట్ ఉందనుకోండి, వెస్ట్ ఫేసింగ్ అంటామే,
ఆ వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఒక బెడ్రూమ్ ఈశాన్యంలో వస్తుంది. రావచ్చు, తప్పులేదు, కానీ అక్కడ బరువులు ఎక్కువ పెట్టకూడదు ఒకటి. ఆ ఈశాన్యం బెడ్రూమ్కి ఎంట్రీ వచ్చేసి నైరుతిలో వస్తుంది. దానివల్ల జనరల్గా ఏం చేస్తారంటే ఆ రూము జనరల్గా 99% పిల్లలకి ఇస్తారు, అంతే లేదా లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చేస్తారు. వృద్ధులు ఉమ్, పెద్దవాళ్ళు ఆ. వాళ్ళకి ఇస్తారు, ఉమ్, లేదా అప్పుడప్పుడు వచ్చే బంధువులకి ఇస్తారు. ఉమ్, సో 10 రోజులు 15 రోజుల కన్నా అందులో ఎవరైనా ఎక్కువ ఉంటే వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు తయారైపోతారు. అయ్యయ్యో. ఆ. ఇలా వాస్తు అనేది 100% మన జీవితంలో చాలామంది వితండవాదం చేస్తారు. అమెరికాకు వాస్తుందా, జపాన్కి వాస్తుందా, ఇవన్నీ మాట్లాడతారు, కానీ ఖచ్చితంగా ఇండియా, నేను అవన్నీ వాటికి ఆ తర్కంలోకి నేను వెళ్ళను, కానీ భారతదేశంలో మనం వాస్తు చూసుకోవాల్సిందే. చూసుకుంటేనే మనం ఇక్కడ గెటాన్ అవ్వగలుగుతాము. ఎందుకంటే భారతదేశం యొక్క నైసర్గిక పరిస్థితి ఎక్కడైతే ఉత్తరాన నీళ్లు లోయ ఉండాలో అక్కడ ఎత్తైన హిమాలయ పర్వతాలు బరువు ఉన్నాయి. ఎక్కడైతే బరువు కొండలు ఉండాలో అక్కడ సముద్రం ఉంది దక్షిణాన. అందుకని ఈ నైసర్గిక స్వరూపం, అందుకనే భారతదేశం కర్మభూమి. ఇక్కడ పుట్టేవాడు కర్మ సిద్ధాంతంతో పుడతాడు. ఏం రాసి ఉంటే అది వస్తుంది, ఏం జరగాలి అది జరుగుతుంది. ఈ మెంటాలిటీ కారణం ఈ వాస్తే, భారతదేశానికి ఉన్న ఈ వాస్తే. అందువల్ల మన ఇంటికి మనం తప్పనిసరిగా చూసుకోవాలి. మన ఇల్లు అయినా, మన పొలం అయినా, మన ఫామ్ హౌస్ అయినా, మనది ఇండివిజువల్ హౌస్ అయినా, మనది విల్లా అయినా, ఏమైనా సరే ఖచ్చితంగా ఈ ఎంట్రీస్ చూసుకోవాలి. ఇందాక నేను అడిగినట్టుగా దక్షిణాగ్నేయం మంచి దక్షిణాగ్నేయంలో మంచి స్థానం, అక్కడ వాష్ ఏరియా పెడతారు కదా. చీపుళ్ళు, చేటలు, చెత్తలు. ఏమవుతుందంటే ప్రధానంగా అక్కడ వాష్ ఏరియా ఉండి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే జరిగేది ఏంటంటే డబ్బు చాలా విపరీతంగా ఫాస్ట్గా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే అగ్నిస్థానం, అది ఆగ్నేయం అంటే అక్కడ హీట్ అండ్ ఫైర్ ఎనర్జీ ఉండాలి. అది ఎప్పుడు చప్పబడిపోతూ ఉంటుంది, నీళ్లు వాడకం ఎక్కువ ఉండటం వల్ల. సో కానీ కాంటుబట్ అపార్ట్మెంట్లో కాంటుబట్ సిచ్యువేషన్ ఏం చేయగలుగుతారు? అందువల్ల ఏం చేయాలంటే అక్కడ బాల్కనీ ఉండి వాష్ ఏరియా ఉన్నవాళ్ళు యూజ్ చేసుకున్న వెంటనే మళ్ళీ మాపింగ్ వేసేసి పొడి చేసేయాలి, డ్రై చేసేయాలి ఇమీడియట్లీ. చెత్త అది పెట్టకూడదు, చెత్త పెట్టకూడదు, డస్ట్బిన్లు పెట్టకూడదు. అంటే ఆ బాల్కనీలోనే అటువైపు మళ్ళీ పశ్చిమం వైపు ప్లేస్ ఉంటుంది, అటు పెట్టుకోవచ్చు. దక్షిణాన ఇటువైపు పెట్టకూడదు, ధనస్థానం అది. అట్లాగే తూర్పు ఆగ్నేయంలో కనుక డోర్ వచ్చినా, తూర్పు ఆగ్నేయంలో ఎంట్రీ ఉన్నా, అటువైపు ఓపెన్ ఉన్నా, ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ గృహిణి, ఆ ఇంటి గృహిణి ఎవరున్నారో ఆవిడ హెల్త్ మీద దెబ్బతీస్తుంది, ఆవిడ మానసిక స్థితి మీద దెబ్బ కొడుతుంది, ఆ ఇంటి కుటుంబ సభ్యుల మీద ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఫిట్నెస్తో ఉంటేనే కుటుంబం సవ్యంగా నడుస్తుంది. అంతే కదా. ఆవిడ అనారోగ్యంతో ఉంటే అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉచ్చ నీచ స్థానాలను ఎరింగి మనం వాస్తును ఫాలో అవుతే 100% సంతోషకరమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం. లేనట్టయితే ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది ఏమోనండి మేము బాగానే ఉన్నామండి ఇంట్లోకి వచ్చినాక అంటారు. ఒక బాగాలేదండి, ఈ పాయింట్ బాగాలేదు, ఇక్కడ ఈ ద్వారం బాగాలేదు, ఇక్కడ ఇది బాగాలేదు అన్నాం అనుకోండి, ఏమోనండి మేము బాగానే ఉన్నాం అంటారు. అసలు బాగానే ఉంటే మీరు మాకు పిలిచేందుకు చూపిస్తారు? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, బాగానే ఉండటం అంటే ఏంటి? బాగానే ఉండటం అంటే నీకు 1,00,000 రూపాయలు రావాల్సిన చోట 100 రూపాయలు వచ్చింది అనుకోండి, నువ్వు హ్యాపీ ఫీల్ అయిపోతావు. తప్పు నాకు 100 వచ్చిందని నువ్వు 1 lakh. సో ఇలా మనకు అందాల్సిన సంపద, మనకు అందాల్సిన అదృష్టం మిస్ అయిపోతూ ఉంటాం. అందుకని ఇలా వాస్తులో కూడా మనం చాలా రకాలుగా ఇట్లాంటి అపార్ట్మెంట్ కల్చర్లో హైదరాబాద్లో ఇప్పుడు చాలామంది రెంట్కు ఉంటారు. పోనీ ఓన్ హౌస్ అంటే ఏదన్నా ఓ ద్వారం ఇటు తీసి అటు పెట్టాలి అని అంటే ఏదన్నా చేసుకోవచ్చు. రెంటల్ హౌసెస్లో ఎట్లా కుదురుతాయి? అక్కడ మా రీసెర్చ్ మొదలైందనమాట. సో మేము చేసే దాన్ని ఏదైతే పరిహార క్రియలు ఉంటాయో
ఇలాంటి దోషాలు ఉన్నా కూడా మేము వాటికి పరిహారం చేసి Right. అక్కడ అభివృద్ధిని ఐశ్వర్యాన్ని సృష్టించే అవకాశం 100% ఉంటుంది. రైట్. ఎనర్జీ వాస్తు ద్వారా వాస్తు. ఎనర్జీ దాన్ని ఎట్లా ఆ ఎనర్జీని ఎట్లా తీసుకురావాలి అనేది రకరకాల రకరకాల పరికరాలు, రకరకాల ఎనర్జీ, అంటే ఎక్కడైతే ఇప్పుడు ఈశాన్యం అనుకోండి, అక్కడ వాటర్కి సంబంధించిన ఎనర్జీ ఉంటుంది, పెట్టడం. ఇక్కడ ఫైర్కి సంబంధించింది ఉంటుంది, ఆగ్నేయం. సో అక్కడ వాయువ్యంలో ఎయిర్కి సంబంధించింది ఉంటుంది, ఇక్కడేమో వెయిట్కి సంబంధించింది రైట్. ఉంటుంది. నైరుతిలో. సో ఇవన్నీ కూడా ఏం చేయాలనేది దాన్ని మనం వితౌట్ సివిల్ వర్క్ పడగొట్టడం కూలగొట్టడం లేకుండా కాకుండా చేయగలుగుతాం. ఇలాంటి దోషాలు ఉన్న ఇంట్లో ఉంటే గనక జీవితాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాయి. అంటే గ్రహస్థితి బాగుంది, గృహస్థితి బాగాలేదు అన్నప్పుడు మనకి అంత ఇమీడియట్లీగా తెలియదు, ఎఫెక్ట్ బయటపడదు. ఎందుకంటే గ్రహస్థితి బాగుంది కాబట్టి నడుస్తూ ఉంటుంది. ద మూమెంట్ గ్రహస్థితి కూడా దెబ్బ కొట్టడం మొదలుపెట్టినప్పుడు అన్నీ కలిసి ఏకమైపోతాయి, శత్రువులందరూ ఏకమైపోతారు. తట్టుకోవడం కష్టం. సో అందుకని ఇల్లు అంత డేంజర్. చాలా జాగ్రత్తగా చూసుకొని Right. చేసుకో. ఇల్లు ఒకటే కాదమ్మా, మనకు స్థలం ఉన్నా స్థలానికి కూడా చూసుకోవాలి. స్థలానికి శల్య దోషాలు ఉన్నాయా, ఎలాంటి దోషాలు ఉన్నాయి ఏంటి అని. రైట్. సో ఇలాంటివి లేకుండా చేసుకోవడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చు. ఎందుకంటే ఏమవుతుందంటే గ్రహస్థితి బాగున్నా కూడా ఇవి దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుంది. అంటే మన అదృష్టం జస్ట్ కమ్ అండ్ గోలాగా ఆ దశ, యోగ్యమైన దశ ఇలాంటి ప్లేస్లో ఉండటం వల్ల ఇబ్బందికరంగా మారుతుంది. రైట్. మళ్ళీ అట్లాంటి దశలు రావచ్చు రావచ్చు రాకపోవచ్చు. రైట్. జీవితంలో వన్స్ ఇన్ లైఫ్ టైం ఓ మహర్దశ వచ్చింది అనుకోండి, దాన్ని మనం అన్ని రకాలుగా అందిపుచ్చుకోవాలనుకుంటే అన్ని బాగుండాలి. ఇప్పుడు నా టైం బాగుంది, నేను ఏం చేసి నడుస్తుంది అంటే కుదరదు. టైం మారుతూ ఉంటుంది. టైం బాగుంది, ఓకే. టైం బాగుండే ఎఫెక్ట్ ఏంటంటే నువ్వు ఇలాంటి చండాలమైన ప్లేస్లో ఉన్నా కూడా సర్వైవ్ అవుతున్నావు, అదే నీ టైం బాగుంది. అంతకు మించి మిరాకిల్స్ జరగవు. మంచి ప్లేస్ లో ఉంటే నీ టైం బాగుండటం ఎలా ఉంటుందో నువ్వు చూడొచ్చు. అద్భుతంగా అభివృద్ధి అనేది ఉంటుంది. పిల్ల పాపలకి మీ సంపద అనేది అందిస్తుంది. అమేజింగ్. చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. ఆయుష్మతి.